ఇది సేమియా పులిహోర అండి. చింతపండు రసంతోటి చేసినానండి. చాలా బాగుంటది. మీరు ఒకసారి చెయ్యండి. చేసి చూడండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా నచ్చుతది. మనము దేవుని గుడిలో చింతపండు పులిహోర ఏ విధంగా ఉంటదో ఆ రకం ఉంటదండి. అంత సూపర్ ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసే విధానం చూపిస్తానండి. హలో అండి. అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను సేమియా పులిహోర చేస్తున్నా అండి. చింతపండుతోటి ఈ గ్లాస్ తోటి 1 ½ గ్లాస్ తీసుకున్నాండి. 1.5 గ్లాసు సేమియా తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మనం ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని వాటర్ వేసుకొని చింతపండు రసం తీసుకోవాలండి. మరీ చిక్కగా కూడా అవసరం లేదు. వాటర్ తీసుకోవాలి ఎక్కువనే. ఇది 1 గ్లాసు తీసుకున్నానండి. 1.5 సేమియాకు 1 గ్లాసు చింతపండు పులుసు వేయాలి మనం. ఒక 3 ఎండుమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పల్లీలు, కాజు. చేసే విధానం చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి. కడాయి పెట్టి వాటర్ వేయాలి. మనం సేమియా ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం చిటికెడంతా సాల్ట్ వేయాలండి. చిటికెడ, ఎందుకంటే చప్పగా ఉంటుంది లేకుంటే. అలాగే కొంచెం ఆయిల్, పొడి పొడిగా రావడానికి ఆయిల్ వేసుకోవాలి. ఈ వాటర్ మరిగినప్పుడు మనం సేమియా వేయాలి అండి. మూత పెట్టి ఉంచుదాం, తొందరగా మరుగుతాయి. ఇప్పుడు వాటర్ వేడైనేమో చూద్దామండి. ఇలా మరుగుతుండాలి. ఇలాంటి సమయంలోనే మనం సేమియా వేసుకోవాలి. వేసుకొని ఒక పొంగ వచ్చినట్టు అవుతుందండి. ఒకేసారి కలపాలి, మనం ఎక్కువ కలపద్దు. ఇది ఉడికింది అనుకోండి, మనకు అన్నం లాగా పైకి తేలుతుంటుంది. అంతే, జస్ట్ కొంచెం ఉడకనివ్వాలి. సేమియా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా చూడండి, మనకు చూస్తేనే తెలిసిపోతుంది. మరి ఎక్కువ కూడా ఉడకద్దు. ఇలా చాలు, ఉడికిపోయింది. ఆఫ్ వేసేస్తున్నానండి. దీన్ని స్టేనాల్లో వేసి నీళ్ళు వడిచిపోవాలండి. మనం ఇప్పుడే కొన్ని చల్లటి వాటర్ కూడా వేయాలి. ఇలా చల్లటి వాటర్ వేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుందండి, లేకుంటే గడ్డ కట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు కడాయి వేడైందండి. సేమియా పులిహోరకు పోపు చేసేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇప్పుడు నూనె వేడైందండి. మన వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. నూనె వేడైంది. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నా. ఒక ½ టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ½ టీ స్పూన్ మినప్పప్పు. ఇప్పుడు ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసిన, ఒక 3 ఎండిన మిర్చి, కాజు. ఇవన్నీ వేసి వేగనిస్తాను. కొంచెం కళ్యామాకు వేస్తున్నాను. అలాగే ½ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేస్తున్నాను. చిటికెడు ఇంగువ. ఇప్పుడు 1 గ్లాస్ అండి. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ చూపిస్తున్నాను. వాటర్ తో 1 గ్లాస్. ఇప్పుడు చింతపండు పులుసు వాటర్ 1.5 సేమియాకు 1 గ్లాస్ తీసుకోవాలి. చిటికెడు షుగర్ వేయాలండి, కొంచెమే. మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేస్తే మాత్రం మీకు నచ్చితే మాత్రం వేసుకోవాలి, కానీ మంచి టేస్ట్ వస్తుందండి. ½ స్పూన్ సాల్ట్. మనము ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు వాటర్లో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తగినంత వేసుకోవాలండి. ఇది కొంచెం మరగాలి మనకు. కొంచెం కరివేపాకు, మనం పప్పుచారులో వేసినట్టు ఇలాంటి టైంలో కరివేపాకు కొమ్మలు వేయాలండి. మంచి టేస్ట్ వస్తుంది. సేమియా పులిహోర ఒక్కసారి చేసిండ్రనుకో వారంలో 2 సార్లు చేయమంటారు, అంత బాగుంటుందండి. ఇప్పుడు మూత వేద్దాం, 1 సెకండ్ మరగనిస్తాం. ఇప్పుడు ఇది ఎంతవరకు మరిగిందో చూద్దామండి. చూడండి, ఇలా చిక్కబడ్డది కదా. మరి కూడా చిక్కబడద్దు, మనకు ఇది దీంట్లోనే ఫ్రై లాగా చేయాలి మనం. కొంచెం చిక్కబడితే చాలు పులుసు. చూడండి, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఈ పులుపు అంతా సేమియాకు పట్టనివ్వాలి. పట్టే వరకు
సిమ్ములో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పులుపు అంతా దీనికి పట్టాలి. సేమ్ మనం పులిహోర చేస్తాం కదండి, చింతపండు పులిహోర అలా పులుపు ఎక్కువ వేసి మనం కలుపుతాం కదా. ఇదేమో పొయ్యి మీదనే ఉన్నప్పుడే మనం ఇలా ఈ పులుపు అంతా దీనికి పట్టాలి. మనము పులుపు మరిగినాక వేసినాం కదండి, ఎంత వరకు పట్టింది చూడండి మీరు సేమియాకు. ఇలా ఇంకా కొంచెం ఉండాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు ఇది రెడీ అయిపోతుందండి. ఇది బ్రేక్ఫాస్ట్కి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా చూడండి, మనము ఇందాక వేసిన పులుసు మొత్తం సేమియాకు పట్టిందండి. మనం పైన మెల్లగా కలపాలండి. ఏం ఎక్కువ స్పీడ్గా కలిపినా ఇది ముద్ద కట్టుకున్నట్టు అయిపోతుందండి. ఎందుకంటే చాలా స్మూత్ గానే కలపాలి దీన్ని పులుపు పట్టే వరకు. ఇప్పుడు అది చూడండి మీరు, ఇలా పట్టింది. జస్ట్ ఒక 2 మినిట్స్ 2 నిమిషాలు అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఆఫ్ చేసేస్తాను. ఇలా చూడండి, ఈ సేమియా పులిహోర తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటది. జ్యూసీగా, స్వీట్ గా, పుల్లగా, తీయగా. మనం కొంచెం షుగర్ ఎందుకు వేసినామంటే అన్ని టేస్టులు వస్తాయండి అది వేస్తే. చిటికెడే. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సేమియా పులిహోర అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.